ఛానల్ సుమలతో సరదాగా. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మేమైతే ఈరోజు బేగం బజార్కి వెళ్తున్నాము. మేము అని ఎందుకన్నానంటే నా ఫ్రెండ్ అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ అందరం కలిసి అయితే బేగం బజార్కి షాపింగ్ అయితే వెళ్తున్నాము. ఇక్కడ మెయిన్గా 2 ఐటమ్స్ కొందామని వెళ్తున్నాను. ఒకటైతే జీబ్ అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ అబ్బాయి బర్త్డే ఉంది, అది 15th. సో దానికోసం షాపింగ్ చేయడానికి అక్కడికైతే వెళ్ళాము. ఎందుకంటే బేగం బజార్లోనే తక్కువ రేట్స్కి దొరుకుతాయి. ఇదైతే నేను రెగ్యులర్గా మా బాబుకి డైపర్స్ తీసుకునే షాప్ అండి. చాలా చిన్నప్పుడైతే అంటే 1 year లోపు అయితే మేము ఇక్కడికే వచ్చి మామయ్య నేను ఇక్కడికే వచ్చి తీసుకునే వాళ్ళం. ఎందుకంటే అప్పుడు ఇక్కడ ప్రైస్ తక్కువ అనిపించేది. బట్ ఇప్పుడు ఏంటంటే నేను ఆన్లైన్లోనే పెట్టేస్తున్నాను. ఎందుకంటే ప్రత్యేకంగా దానికోసమే బేగం బజార్ వెళ్ళాల్సి వచ్చేది ఇంతకుముందైతే. ఆఫ్టర్ 1 year తర్వాత నేను అక్కడ తీసుకోవట్లేదు. బట్ ఈరోజైతే వెళ్ళాను కాబట్టి ఒకటైతే కొత్త బ్రాండ్ అయితే తీసుకున్నాను. సో అదేంటంటే ఇది న్యూ బేబీ అని కొత్త బ్రాండ్. బట్ అదైతే నాకు నచ్చలేదండి. ఇప్పుడైతే యూస్ చేస్తున్నాను నేను ప్రెజెంట్. ఇక్కడ చాలా ఐటమ్సే దొరుకుతాయి మీకు. అండ్ లాస్ట్ ఇయర్ మా బాబు బర్త్డేకి మొత్తం నేను గిఫ్ట్ ఐటమ్స్ అన్నీ ఇక్కడే తీసుకున్నాను. చాలా ప్లాన్డ్గా అన్నీ రిటర్న్ గిఫ్ట్స్ అని అన్నీ చాలానే తీసుకున్నాను. ఇక్కడ కవర్స్ చూసారు కదా, అన్నీ రిటర్న్ గిఫ్ట్స్కి పెట్టడానికి కవర్స్. ప్రతి ఐటమ్ ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ ఉండదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ బల్క్గా తీసుకోవాలి, అప్పుడే మనకి యూజ్ అవుతుంది. అండ్ వాళ్ళు కూడా మనకి సేల్ చేస్తారు. ఇక్కడ బల్క్ ఐటమ్స్ తప్ప ఇలా హోల్సేల్గానే ఇస్తారు. రీటైల్గా అయితే ఎక్కువైతే ఇవ్వరు. కొన్ని షాప్స్ ఉండొచ్చు మేబీ. ఇక్కడైతే జీప్స్ చూస్తున్నాము మోడల్స్. ఇక్కడైతే రేంజెస్ బాగానే ఉన్నాయి. అంటే మనం బార్గెన్ చేసుకుంటే తగ్గిస్తారు. చెప్పడం అయితే బాగానే చెప్తారండి, 15,000 అలా. ఇక్కడ మేము ఫ్యాబ్రిక్ షాప్కి వచ్చామన్నమాట. అక్కడైతే కొన్ని చూస్తున్నాము ఫ్యాబ్రిక్స్ అసలు ఇక్కడ ఎలా ఉంటాయి ఏంటి అని. ఎందుకంటే మోస్ట్లీ నాసిక్కే వెళ్తాం కదా. ఇంకా తర్వాత అయితే ఈ జీప్ అయితే సెలెక్ట్ చేసాము ఫైనల్గా. బార్గెనింగ్ మొత్తం మా ఫ్రెండ్ నాతోనే చేపించాడు. లాస్ట్కి ఇది ఇంకొకటి తీసుకున్నామండి. వాళ్ళ పిల్లల కోసం ఒకటి తీసుకున్నాడు. ఇది బైక్ టైప్ అనమాట. గ్రీన్ కలర్లోది చూస్తున్నారు కదా, అది. ఈ రెండు కలిపి 14,000 ఆర్ 15,000కి ఇచ్చాడు. రెండు కలిపి జీబ్ అయితే 11,000 అలా పడింది. ఇదైతే 11,500 పడింది. ఇదైతే 3,500. మొత్తం అయితే 15 చేశాడు రౌండ్ ఫిగర్ చేసి. ఈ రెండు అయితే డిస్మాంటిల్ చేసి ఇచ్చాడనమాట. మా ఫ్రెండ్ ఏమన్నాడంటే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం పెట్టేసుకుంటాను, అన్నీ సెట్ చేసుకుంటాను అని. సో తనకి ఐడియా ఉంది కాబట్టి ఇంకా తను అలా చేసేసుకున్నాడు. ఇక్కడ చూసారా మార్కెట్ అంతా ఎంత రష్గా ఉంటుందంటే, వీక్ డే కూడా ఇంతే రష్ ఉంటుందండి. మీరు కనుక వెళ్ళాలనుకుంటే మార్నింగ్ వెళ్ళడం చాలా బెటర్ అనమాట. ఇక్కడ మా ఫ్రెండే అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ అయితే ఇంకా వాళ్ళ పిల్లలకి ఏమైనా టాయ్స్ తీసుకుందామని చూస్తున్నారు. ఇక్కడైతే ఏం తీసుకోలేదు. పైపైన అలా చూసేసి ఇంకొక ఫ్యాన్సీ షాప్కి అయితే వెళ్ళాము. ఎందుకంటే హెయిర్ క్లిప్స్ తీసుకుందామని. అక్కడైతే చూసారు కదా బల్క్లో ఎన్ని ఉన్నాయో. చాలామంది చాలా వీడియోసే చేస్తారు వీటి మీద. బట్ మాకు ఆ రోజు అంత టైం లేకుండేది. సో నేను ఓవరాల్ లుక్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడైతే 160 రూపీస్కి ఒక క్లిప్స్ బాక్స్ మొత్తం తీసుకున్నాం అనమాట. అందులో నాకు యూజ్ అయ్యే కలర్స్ అయితే నేను అందులో నుంచి ఒక 4 తీసుకొని మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్కి ఇచ్చేసాను. మొత్తం బాక్స్లో నుంచి నేనైతే 4 తీసుకున్నాను కలర్స్ నాకు సూట్ అయ్యేవి. ఇక్కడ మొత్తం ఓవరాల్ షాప్ చూసారు కదా, అన్నీ ఇక్కడ బల్క్గానే ఇస్తారు. ఇప్పుడు ఆ బాక్స్లో ఉన్న క్లిప్స్ అన్నీ తీసుకోవాలండి మొత్తము, అప్పుడే వాళ్ళు ఇస్తారు. వేరేలాగైతే ఇవ్వరు అనమాట. అంటే ఒక క్లిప్ కావాలి అందులోంచి అంటే ఇవ్వరు. మనకి బయట నార్మల్గా షాప్స్ పెడతారు కదా, కూకట్పల్లిలో బయట షాపింగ్ ఇలా, అంటే స్ట్రీట్ షాపింగ్ అంటాం కదా, అందులో వాళ్ళందరూ ఇక్కడే తీసుకొచ్చుకొని ఇలా తీసుకుంటారు. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి హెయిర్ క్లిప్స్ అవి కావాలంటే చూస్తున్నాం అనమాట. అన్నీ ఇలా ప్యాకెట్ వైజ్గా తీసుకోవాలి, లేకపోతే బాక్సెస్ వైజ్ తీసుకోవాలి. నేను నా మ్యారేజ్ షాపింగ్ కూడా ఇక్కడే చేశాను. సో అప్పుడు కూడా ఇక్కడ ఇలాగే తీసేసుకున్నాను అనమాట. అన్ని స్టిక్కర్స్ అయినా కానీ బండిల్గానే ఇస్తారు. అంటే ఒక షీట్ మొత్తం తీసుకోవాలి, కానీ మీకు అందులో నుంచి ఒక ప్యాకెట్ కావాలంటే ఇవ్వరు. వేరే తీసుకోవాలంటే మాత్రం అలా చూసుకోవాలి. ఇది చూసారు కదా బాక్స్, ఈ బాక్స్లోంచి నేను ఆ కలర్స్ అయితే పిక్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు మ్యాచింగ్ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఉన్నాయి కాబట్టి అలా అయితే తీసేసుకున్నాను అనమాట. ఇలా బాక్స్లో ఒక చాలానే పీసెస్ ఉంటాయండి, 20 పీసెస్ అలా ఉంటాయి. ఇవే మనకి అలా పెట్టేసి అమ్ముతారనమాట. నెక్స్ట్ ఆ షాప్కి అయితే వచ్చాము. ఇక్కడ బైక్స్ కూడా చూస్తున్నాను. నేనైతే మా బాబుకి ఏమైనా సైకిల్ తీసుకుందామని చూశాను. బట్ నాకు అంత ఏం నచ్చలేదు. సో ఇంకా మంచి క్వాలిటీదే తీసుకుందామని వెయిట్ చేసాము.